హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు మనం 9th క్లాస్ బయాలజీ చాప్టర్ 1 అయితే డిస్కస్ చేద్దాం. సో సెల్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్. సో సెల్ యొక్క స్ట్రక్చర్ అంటే సెల్ అనేది ఏ ఏ పార్ట్స్తో నిర్మించబడి ఉంటాయి, సెల్లో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, సో ఆ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటనేది క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, సో ఇన్ ది ప్రీవియస్ క్లాస్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్ట్ అబౌట్ సెల్ అండ్ దేర్ స్ట్రక్చర్. అంటే 8th క్లాస్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం సెల్ అంటే ఏంటి, దానిలో ఏ ఏ పార్ట్స్ ఉంటాయి, ఎటువంటి స్ట్రక్చర్ ఉంటుంది, ఆ పార్ట్స్ అనేవి ఏ ఏ పనులు నిర్వహిస్తుంటాయి అనేది మనం క్లియర్గా తెలుసుకున్నాం. దాంతోపాటు డిస్కవరీ ఆఫ్ సెల్ అంటే ఎప్పుడు కనిపెట్టారు, ఎవరు కనిపెట్టారు కూడా తెలుసుకున్నాం. సో సెల్ యొక్క సైజ్ ఏంటి, షేప్ ఏంటి, అంటే అన్ని సెల్లో కూడా ఒకే సైజు షేప్ని కలిగి ఉండవు. ఓకేనా. సో దాని యొక్క ఫంక్షన్ బట్టి దాని యొక్క సైజ్ అండ్ షేప్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో సైజ్ గురించి, షేప్ గురించి తెలుసుకున్నాం. అండ్ యూనిసెల్యులర్ అంటే ఏంటి, మల్టీ సెల్యులర్ అంటే ఏంటి. యూనిసెల్యులర్ అంటే ఏంటంటే ఒక సెల్ ఉంటుంది, సో ఆ సెల్లే లైఫ్ ప్రాసెస్ మొత్తం లీడ్ చేస్తుంటుంది అనమాట. సో దట్ ఈజ్ అబౌట్ యూనిసెల్యులర్. సో మల్టీ సెల్యులర్ అంటే ఏంటంటే ఒకటి కన్నా ఎక్కువ సెల్స్తో ఒక జీవి ఏర్పడితే దట్ ఈస్ ద మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. అంటే ఏ పనులకి ఆ సెల్స్ ఉంటాయి అనమాట. ఓకేనా. దట్ ఈస్ మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్. హ్యూమన్ బీయింగ్స్ అనేవాళ్ళు మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్కి ఎగ్జాంపుల్ అనమాట. ఓకేనా. సో ఇది ఓకే. ఓకే, లెట్ us recall some of the activities related to these aspects. For example, onion cells was nearly rectangular while cheek cells were circular in shape. సో మనం 8th క్లాస్లో మనం యాక్టివిటీస్ చేసేటప్పుడు ఆనియన్ పీల్ని అబ్జర్వ్ చేసేటప్పుడు అవి కొంచెం రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అదే మనం చీక్ సెల్స్ని అబ్జర్వ్ చేసినప్పుడు అవి సర్క్యులర్ షేప్లో ఉంటాయి. అంటే సెల్ యొక్క షేప్ అనేది ఆర్గనిజం టు ఆర్గనిజం మారిపోతుంటుంది, దాని యొక్క ఫంక్షన్ బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్, ప్రైమర్లీ cells are studied under the optical microscope. When we observe the cell under the compound microscope, we can see following the organism. కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఏంటి? సో కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్లో టూ సెట్స్ ఆఫ్ లెన్సెస్ అయితే ఉంటాయి. సో లెన్సెస్ అంటే మనం గ్లాసెస్ అనమాట. ఓకే, టూ సెట్స్ ఆఫ్ లెన్సెస్ అయితే ఉంటాయి. సో కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూసేటప్పుడు మనకి సెల్ అనేది ఎలా కనిపిస్తుంది అంటే, సెల్లో ఏ పార్ట్స్ కనిపిస్తాయి అంటే సెల్ వాల్, సైటోప్లాజ్మ్, న్యూక్లియస్, క్లోరోప్లాస్ట్. సో ఇవి అయితే కనిపిస్తాయి. సో ఇంకా అంటే ఓన్లీ ఇవే ఉండవు. సో సెల్లో చాలా పార్ట్స్ ఉంటాయి. బట్ కాంపౌండ్ మైక్రోస్కోప్లో చూసేటప్పుడు సెల్ వాల్, సైటోప్లాజ్మ్, న్యూక్లియస్ అండ్ క్లోరోప్లాస్ట్లు కనబడతాయి. బట్ చాలా సెల్స్ ఉంటాయి. గాల్గి ఆపరేచర్స్, ఎండోప్లాజ్మిక్ రెటిక్యులమ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడు కనిపిస్తాయంటే మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ యూజ్ చేసేటప్పుడు మిగతా పార్ట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓకేనా. అంటే కాంపౌండ్ మైక్రోస్కోప్ కన్నా ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇక్కడ అదే రాశారు. సో వెన్ ద సేమ్ సెల్ అబ్జర్వ్డ్ అండర్ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ఏ ఫ్యూ అదర్ స్ట్రక్చర్స్ బికమ్ విజిబుల్. అంటే అదే సెల్ని మనం ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే ఇంకొన్ని పార్ట్స్ అనేది కనిపిస్తాయి అనమాట. ఓకేనా. ఓకే, నెక్స్ట్, టు స్టడీ ద వేరియస్ cells scientists have been trying to observe cells from different parts of plants and animals, draw their structures, take photograph of them and make them. Okay, so what is the typical cell? అంటే what is the typical cell అంటే ఏంటి చూడండి. ఓకే, all the organelles shown in the typical plant or animal cell will not exist in every cell. For example, chloroplasts are always shown in the typical plant cell. Yet all plant cells do not have chloroplasts. సో టిపికల్ సెల్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్ ఒక స్కూల్ ఉందనుకోండి, ఒక క్లాస్ రూమ్ ఉంది. ఒక క్లాస్ రూమ్ అనేది ఏంటంటాం? సో క్లాస్ రూమ్లో ఉండే థింగ్స్ ఏంటి, వస్తువులు ఏంటంటే బోర్డ్, డస్టర్, బెంచెస్, చాక్ పీస్. సో దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ అనమాట. సో బట్ ఇప్పుడు అది క్లాస్ రూమ్లో బోర్డు ఉండాలి, డస్టర్ ఉండాలి, చాక్ పీస్ ఉండాలి, బెంచెస్ అయితే ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఒకవేళ అందులో చాక్ పీస్ లేదనుకోండి, చాక్ పీస్ లేకపోతే దాన్ని అది క్లాస్ రూమ్ కాదు అనడానికి లేదు. అంటే మనకి క్లాస్ రూమ్ అనగానే గుర్తొచ్చి ఇవన్నీ ఉండాలి. బట్ చాక్ పీస్ లేనంత మాత్రాన అది క్లాస్ రూమ్ కాకుండా పోదు. అట్ ది సేమ్ టైం మనకి టిపికల్ సెల్ ఏంటంటే, సో టిపికల్ సెల్ మనం గీసేటప్పుడు అందులో టిపికల్ సెల్ ప్లాంట్ సెల్ గీయాలి, ప్లాంట్ సెల్కి టిపికల్ సెల్ గీయాలనుకోండి. ప్లాంట్ సెల్స్లో ఏముంటాయి, అన్నీ గీస్తాం. బట్ అన్ని మొక్కల్లో కూడా, అన్ని ప్లాంట్ సెల్స్లో కూడా
అన్ని పార్ట్స్ ఉండాలని లేదు. ఎగ్జాంపుల్ క్లోరోప్లాస్ట్ ఉంది, ఇక్కడ ఎగ్జాంపుల్ ప్లాస్ట్స్ ఉన్నాయి. సో క్లోరోప్లాస్ట్లు అనేవి ప్లాంట్ సెల్ టిపికల్ సెల్ గీసేటప్పుడు గీస్తాం. సో టిపికల్ సెల్ గీసేటప్పుడు సెల్ వాల్ గీస్తాము, క్లోరోప్లాస్ట్ గీస్తాము, మైటోకాండ్రియా గీస్తాము. సో ఇవన్నీ గీస్తాం. బట్ కొన్ని ప్లాంట్ సెల్స్లో క్లోరోప్లాస్టిడ్స్ ఉండవు. బట్ టిపికల్ సెల్స్లో ప్లాంట్ సెల్స్లో ఉండే అన్ని ఆర్గనిల్స్ అయితే మనం రిప్రజెంట్ చేస్తాం. టిపికల్ సెల్ అంటే ఆల్ ఆర్గనిజమ్స్ ఆల్ ఆర్గనిల్స్ని రిప్రజెంట్ చేసేది టిపికల్ సెల్. ఓకేనా. సో అందులో టిపికల్ సెల్ గీసేటప్పుడు అన్ని పార్ట్స్ని మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద టిపికల్ సెల్. ఓకే, ఇక్కడ చూడండి టిపికల్ సెల్ ప్లాంట్ సెల్. ఇక్కడ దిస్ ఈస్ ద టిపికల్ సెల్ ప్లాంట్ సెల్. ఓకేనా. సో ఇందులో ఏముంటాయి? వాక్యూల్, క్లోరోప్లాస్ట్, గోల్గి అపరేచర్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, న్యూక్లియస్, ప్లాస్మా మెంబ్రేన్. సో ఇవన్నీ టిపికల్ సెల్ గీసేటప్పుడు ఇవన్నీ ఉంటాయి. బట్ మనం యాక్చువల్ సెల్ని గమనించేటప్పుడు కొన్ని లేకపోవచ్చు. ఓకేనా. బట్ టిపికల్ సెల్లో అన్నీ మనం ఐడెంటిఫై చేయాలి, అన్నీ మనం గీయాలన్నమాట. ఓకేనా. సో దిస్ ఇస్ ద టిపికల్ యానిమల్ సెల్. ఓకేనా. ప్లాస్మా మెంబ్రేన్, గోల్గి అపరేచర్స్, సెల్ వాల్, ప్లాస్మా మెంబ్రేన్, మైటోకాండ్రియా, న్యూక్లియస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఓకేనా. సో టిపికల్ సెల్ అంటే ఆల్ ఆర్గనిల్స్ని రిప్రజెంట్ చేసేది టిపికల్ సెల్. ఓకేనా. ఓకే. క్లోరోప్లాస్ట్ ఓన్లీ ఇన్ ద సెల్స్ ఆఫ్ గ్రీన్ ప్లాంట్ స్పాట్స్ లైక్ లీఫ్, టెండర్ స్టెమ్. ఓకే, ద ఆర్గనిల్స్ దట్ ఫీచర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సెల్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ మోడల్. ఓకే, అంటే ఇప్పుడు ప్లాంట్ సెల్ గీసేటప్పుడు మనము క్లోరోప్లాస్ట్ అనేవి గీస్తాం టిపికల్ ప్లాంట్ సెల్ గీసేటప్పుడు. బట్ టిపికల్ ప్లాంట్ సెల్ గీసేటప్పుడు క్లోరోప్లాస్ట్స్ అనేవి దేనిలో ఉంటాయి? ఓన్లీ లీఫ్లో ఉంటాయి. మిగతా పార్ట్లో నుంచి మనము ప్లాంట్ సెల్ తీసుకునేటప్పుడు అందులో క్లోరోప్లాస్ట్స్ లేకపోవచ్చు. ఓకేనా. సో అంటే అర్థం ఏంటంటే టిపికల్ సెల్ అనేది ఆల్ ఆర్గనిల్స్ని రిప్రజెంట్ చేసేది. బట్ ఇన్ యాక్చువల్ సెల్లో ఆల్ ఆర్గనిల్స్ ఉన్నాయా లేదనేది సెకండరీ. బట్ మనం కంపేర్ చేసేటప్పుడు మాత్రం టిపికల్ సెల్తోనే కంపేర్ చేస్తాం. ఓకేనా. ఓకే, ద టిపికల్ సెల్ provides a way to study cells. Once we arrive at such a model, we can compare the cells with it. సో టిపికల్ సెల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే కంపేర్ చేయడానికి. సో ప్లాస్టిడ్స్ ఉన్నాయా లేవా? టిపికల్ సెల్ అయితే ప్లాస్టిడ్స్ ఉంటాయి, ఇందులో ఉన్నాయా లేవా? ఓకేనా. సో అది అంటే కంపారిజన్కి మనకి టిపికల్ సెల్ అనేది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్, సో సెల్ మెంబ్రేన్ ఆర్ ప్లాస్మా మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అంటే ఏంటి? ప్లాస్మా మెంబ్రేన్. ఇన్ యువర్ ఎర్లియర్ క్లాసెస్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టడీడ్ ద సెల్ మెంబ్రేన్ గురించి మనం ముందు క్లాస్లో నేర్చుకున్నాం. సో ఏం నేర్చుకున్నాము? సో యానిమల్ సెల్ తీసుకునేటప్పుడు, సో యానిమల్ సెల్లో ఉంటుంది సెల్ మెంబ్రేన్ అండ్ ప్లాంట్ సెల్లో ఉంటుంది. సో యానిమల్ సెల్ తీసుకునేటప్పుడు సో అవుటర్ మోస్ట్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెల్ మెంబ్రేన్ అంటాం. సో అవుటర్ మోస్ట్ లేయర్. బట్ ఇన్ ద ప్లాంట్ సెల్ తీసుకునేటప్పుడు దీనికంటే ఇంకో లేయర్ అవుటర్లో ఉంటుంది, అది ఏంటంటే సెల్ వాల్. ఓకేనా. సో ఇప్పుడు మనం సెల్ మెంబ్రేన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దిస్ ఇస్ ద సెల్ మెంబ్రేన్. ఇది ప్లాంట్ సెల్ అనుకుందాం, ఇది సెల్ మెంబ్రేన్. ఓకేనా. సెల్ మెంబ్రేన్. సో సెల్ మెంబ్రేన్ అనేది ఏంటి? యానిమల్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. అవుటర్ మోస్ట్ లేయర్. ఇన్ ప్లాంట్ సెల్ దెర్ ఈజ్ అనదర్ లేయర్ ప్రెజెంట్ ఇన్ ద ఓవర్ ద సెల్ మెంబ్రేన్ నాన్ ఎస్ సెల్ వాల్. అంటే ప్లాంట్ సెల్ ఏముంటుంది? ఇంకో లేయర్ ఉంటుంది, దట్ ఈస్ ద సెల్ వాల్. ఓకేనా. దట్ ఈస్ ద సెల్ వాల్. దిస్ ఈస్ ద సెల్ వాల్, దిస్ ఈస్ ద సెల్ మెంబ్రేన్. సో ఇది ప్లాంట్ సెల్. సో యానిమల్ సెల్ చెప్పేటప్పుడు సెల్ వాల్ అయితే యానిమల్ సెల్లో ఉండదు అనమాట. ఓకేనా. ఓకే, అబ్జర్వ్ ద సెల్ మెంబ్రేన్. టేక్ రియోలీఫ్, టియర్ ద లీఫ్ ఇన్ ఏ సింగిల్ స్ట్రోక్, అబ్జర్వ్ ఇట్ ఎగ్నెస్ట్ ద లైట్, టేక్ ఏ స్మాల్ పీస్ ఆఫ్ లీఫ్ విత్ ద లైట్ కలర్డ్ పోర్షన్. రియోలీఫ్ తీసుకొని సో గూగుల్లో సెర్చ్ చేయండి రియోలీఫ్ ఎలా ఉంటుందో. ఓకే, రియోలీఫ్ తీసుకొని సో మనం దాన్ని చింపితే, చేతితో కట్ చేసేటప్పుడు ఒక చిన్న పీల్ లాంటిది వస్తుంది, లీఫ్ పీల్ లాంటిది వస్తుంది, చిన్న పొరలాంటిది. సో దాన్ని తీసుకొని మనం మైక్రోస్కోప్ స్లైడ్స్ మీద పెట్టేటప్పుడు దాని మీద కొంచెం వాటర్ వేయాలి. సో వాటర్ ఎందుకు? వాటర్ అనేది మనకి విజువలైజేషన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట. వాటర్ వేసేటప్పుడు విజువలైజేషన్ బాగా కనిపిస్తుంది. ఓకేనా. అంటే కొంచెం పెద్దగా కనిపిస్తాయి అనమాట. ఓకేనా. విజువలైజేషన్ బాగా కనిపిస్తుంది. పుట్ ఆన్ ద స్లైడ్ అండ్ పుట్ ద డ్రాప్ ఆఫ్ వాటర్ ఆన్ ఇట్.
ఓకే, కొంచెం ఆ పీల్ తీసుకొని మైక్రోస్కోపిక్ స్లైడ్ మీద పెట్టి దాని మీద కొంచెం వాటర్ వేయాలి. కవర్ విత్ ద కవర్ స్లిప్ అండ్ అబ్జర్వ్ ద లైట్ పోర్షన్ ఆఫ్ ద లీఫ్ అండర్ ద మైక్రోస్కోప్. సో అలా చేసి అబ్జర్వ్ చేసేటప్పుడు మనం చూస్తే ఇలా ఉంటుంది అనమాట. ఇదో సెల్ మెంబ్రేన్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నీటికి చూపిస్తాను మీకు, ఒక నిమిషం వెయిట్. సో ఫస్ట్ రియో లీఫ్ తీసుకున్నాం. సో రియో లీఫ్ తీసుకొని దాని మీద కొంచెం వాటర్ వేసాం. సో మనం మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేస్తే ఇలాంటి స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే సో నా పుట్ ద 1 to 2 drops ఆఫ్ డైల్యూట్ సాల్ట్ సొల్యూషన్ ఆన్ ద మెంబ్రేన్. ఇప్పుడు రియో లీఫ్ మనం ఈ పీల్ తీసుకున్నాం. ఈ పీల్ మీద కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత ఏం చేయాలంటే కొంచెం సాల్ట్ వాటర్ అనేది దీని మీద వేయాలి. సో ఈ పీల్ మీద సాల్ట్ వాటర్ వేయాలి. సో ఎందుకు సాల్ట్ వాటర్ వేయాలో తర్వాత చెప్తాను. సో సాల్ట్ వాటర్ వేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో మనం ఇక్కడ సెల్ మెంబ్రేన్ కోసం యాక్టివిటీ చేస్తున్నాం. మన టార్గెట్ ఏంటంటే సెల్ మెంబ్రేన్ని చూడాలి. సెల్ మెంబ్రేన్ కోసం మనం యాక్టివిటీ చేస్తున్నాం కాబట్టి, సో ఎందుకు అక్కడ సాల్ట్ సొల్యూషన్ వాడామంటే, సాల్ట్ సొల్యూషన్ వేయడం వల్ల సాల్ట్ అనేది కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే మామూలు నార్మల్ వాటర్ తీసుకున్నాం, సాల్ట్ వాటర్ తీసుకున్నాం. ఏది కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ మినరల్స్ని కలిగి ఉండడం అనమాట. కాన్సన్ట్రేషన్ అంటే ఎక్కువ సొల్యూట్ని కలిగి ఉండడం. ఓకేనా? అంటే వాటర్తో పోల్చుకుంటే సాల్ట్ అనేది కొంచెం ఎక్కువ గాఢతను కలిగి ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఈ రియో లీఫ్ పీల్ మీద ఎప్పుడైతే మనం సాల్ట్ వాటర్ని మనం వేసామో, సాల్ట్ వాటర్ వేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ రియో లీఫ్ లోపల సెల్ మెంబ్రేన్ ఉంది కదా. సో ఇది సెల్ మెంబ్రేన్. చూడండి ఒకసారి, వెయిట్. చూడండి, ఇది సెల్ మెంబ్రేన్. సో మనం సాల్ట్ వాటర్ వేసాం కదా. సో సాల్ట్ వాటర్ వేసేటప్పుడు ఈ బయట సాల్ట్ వాటర్ ఇలా ఉంటుంది, సాల్ట్ వాటర్ ఉంటుంది. అప్పుడు ఏమవుద్దంటే ఆస్మోసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ఆస్మోసిస్ ప్రాసెస్ ఏంటంటే, సో ఎప్పుడైనా లిక్విడ్స్ అనేవి లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి ఫ్లో అవుతుంటాయి. ఓకేనా? లో కాన్సన్ట్రేషన్ నుంచి హై కాన్సన్ట్రేషన్లోకి ఫ్లో అవుతుంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ సెల్ మెంబ్రేన్ లోపల ఉన్నది సైటోప్లాజం అనేది లో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఉంటుంది అందులో, బట్ మనం ఈ సెల్ మెంబ్రేన్ బయట ఉండేది సాల్ట్ వాటర్, హై కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనేది బయటికి వెళ్ళిపోద్దాం. దాన్నే ఆస్మోసిస్ ప్రాసెస్ అంటారు. ఆస్మోసిస్ ప్రాసెస్ ఏంటంటే లో కాన్సన్ట్రేషన్ లిక్విడ్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ లిక్విడ్స్లోకి ప్రవేశించడం, దాన్ని ఆస్మోసిస్ ప్రాసెస్ అంటారు. ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ జరుగుతుంది అనమాట, ఈ సెల్స్లో జరుగుతుంది. ఇక్కడ ఈ సైటోప్లాజంలో, ఈ సెల్ మెంబ్రేన్ లోపల ఉన్నది సైటోప్లాజం. ఈ సైటోప్లాజం అనేది మనకి బయటికి వెళ్ళిపోద్ది. ఎందుకు? ఇది లో కాన్సన్ట్రేషన్ లిక్విడ్, బయట ఉన్నది హై కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్. సో ఇలా బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇది కుసించుకుపోద్ది, అంటే ఇది కొంచెం దగ్గర అయిపోద్ది అనమాట. ఈ సెల్ మెంబ్రేన్ అనేది ఈ లోపల లిక్విడ్ బయటికి వెళ్ళిపోతే ఏమవుద్ది, ఇది చిన్నది అయిపోద్ది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది చిన్నది అయిపోతుంది కదా. సో ఇలా దగ్గర అయిపోద్ది, అంటే ఇంత ఉందనుకోండి ఫస్ట్. సో అదేమవుద్ది, సో లోపల లిక్విడ్ బయటికి వెళ్ళిపోవడం వల్ల చిన్నది అయిపోద్ది. సో చిన్నది అయిపోవడం వల్ల ఏమవుద్ది, ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే, ఒక్క నిమిషం, ఇక్కడ క్లియర్గా గమనిస్తే మనకి ఇక్కడ సెల్ వాల్ ఉంటుంది. ఇక్కడ ఇది సైటోప్లాజం, సో సెల్ మెంబ్రేన్, బయట సెల్ వాల్, ఇందులో సైటోప్లాజం ఉంటుంది. సో సాల్ట్ వాటర్ బయట ఉంది, ఇలా సాల్ట్ వాటర్ బయట ఉంది, ఇలా సాల్ట్ వాటర్ బయట ఉంది. ఇప్పుడు ఏమవుద్ది, సో ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఉందో, సో ఈ కాన్సన్ట్రేటెడ్ అంటే ఇక్కడ లో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఉంది సైటోప్లాజం, ఇక్కడ హై కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఉంది
సాల్ట్ వాటర్. ఈ లో కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ అనేది హై కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్లోకి బయటికి వెళ్ళిపోద్ది. బయటికి వెళ్ళిపోవడం వల్ల ఏమవుద్ది, ఇది సెల్ వాల్ కదా, సెల్ వాల్ ఎలా ఉంటుంది, కొంచెం దీనికి జాయింట్గా ఉంటుంది, ఇలా అయిపోవడం వల్ల ఏమవుద్ది, సో ఈ సెల్ మెంబ్రేన్ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. అంటే అందులో లిక్విడ్ లేపడం వల్ల దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఇది కాదు ఇప్పుడు సెల్ మెంబ్రేన్, ఇప్పుడు ఇది అవుతుంది అనమాట. ఎందుకు, లోపల లిక్విడ్ అనేది బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు ఏమవుద్ది, సెల్ వాల్కి సెల్ మెంబ్రేన్కి మధ్యన గ్యాప్ ఉంది కదా, ఈ విజువల్ అనేది బాగా కనిపిస్తుంది మనకి. సెల్ మెంబ్రేన్ ఇది, సెల్ వాల్ అనేది కనిపిస్తుంది. అంటే సెల్ వాల్కి సెల్ మెంబ్రేన్కి కొంచెం సపరేట్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే ఈ పిక్చర్లో చూడండి, మీకు లైట్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఇది సెల్, ఇక్కడ చూడండి, ఈ గమనిస్తే ఇది వచ్చి సెల్ వాల్. మీరు క్లియర్గా గమనిస్తే, కొంచెం కాన్సన్ట్రేషన్ గమనిస్తే కనిపిస్తుంది అనమాట. ఇది సెల్ వాల్, ఇది సెల్ మెంబ్రేన్. ఓకేనా. సో ఇందులో వాటర్ బయటకు వెళ్ళిపోవడం వల్ల, ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల, వాటర్ కాదు, ఫ్లూయిడ్ అనేది బయటకు వెళ్ళిపోవడం వల్ల ఇది ఇంకా చిన్నది అయిపోద్ది. ఎంత చిన్నది అయిందనుకోండి, అప్పుడు ఇది సెల్ వాల్, ఇది సెల్ మెంబ్రేన్. ఓకేనా. సో ఇది యాక్టివిటీ దేనికోసం అంటే సెల్ మెంబ్రేన్ ఐడెంటిఫై చేయడానికి యాక్టివిటీ అనమాట. ఓకేనా. సో ఎందుకు సాల్ట్ వాటర్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఆస్మోసిస్ ప్రాసెస్ జరగాలి. ఆస్మోసిస్ ప్రాసెస్ ఎందుకు జరగాలంటే ఆ సైటోప్లాజం చిన్నది అవ్వాలి. సైటోప్లాజం అనేది చిన్నది అయితే మనకి సైటోప్లాజం అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. ఓకే ఇక్కడ చూడండి, వెన్ యూ పుట్ ద సాల్ట్ వాటర్ ఓవర్ ద పీల్. సో ఎప్పుడైతే మనం సాల్ట్ వాటర్ అనేది పీల్ మీద వేసామో, ఆ రియోలీఫ్ పీల్ మీద వేసామో, వాటర్ ప్రెజెంట్ ఇన్సైడ్ ద రియోలీఫ్ సెల్స్ కమ్ అవుట్. ఆ రియోలీఫ్లో ఉండే వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి. అంటే సైటోప్లాజం లోపల ఉండే వాటర్, దిస్ ఇస్ సైటోప్లాజం, సెల్ మెంబ్రేన్ లోపల సైటోప్లాజం ఉంటుంది కదా, ఈ సైటోప్లాజం అనేది బయటకు వచ్చేస్తుంటుంది. సో వచ్చడం వల్ల ఇట్ రిజల్ట్ ద శ్రింకింగ్ ఆఫ్ ద సైటోప్లాజం అలాంగ్ విత్ ద సెల్ మెంబ్రేన్. సో అప్పుడు బయటకు వచ్చడం వల్ల ఏమవుద్ది, ఇదంతా చిన్నదవుతుంది అనమాట. అప్పుడు చిన్నదవుతుంది. శ్రింకింగ్ అంటే కుచించుకుపోవడం. శ్రింకింగ్ అంటే ఏంటి, కుచించుకుపోవడం. అప్పుడు బట్ ఈ సెల్ వాల్ ఇలా ఉంటుంది, ఇప్పుడు కొంచెం క్లియర్ విజువల్ అయితే వస్తుంది అనమాట. సో ద అవుటర్ బౌండరీ ఆఫ్ ద కలర్డ్ ఏరియా ఈజ్ యాక్చువల్లీ సెల్ మెంబ్రేన్. ఓకేనా. విచ్ బికమ్ సపరేటెడ్ ద సెల్ వాల్. సెల్ వాల్ నుంచి సపరేట్ అవుద్ది అనమాట. ఇక్కడ చూడండి, సెల్ వాల్ నుంచి సపరేట్ అవుద్ది. ఇది సెల్ వాల్, ఇక్కడ ఇది సెల్ వాల్, ఇది సెల్ మెంబ్రేన్ అనమాట. ఓకేనా. సో అది నెక్స్ట్. హౌవెవర్ యూ కెన్ అబ్జర్వ్ ద స్ట్రక్చర్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఓన్లీ త్రూ ద ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. సో ఇక్కడ కాంపౌండ్ మైక్రోస్కోప్, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ గురించి మనం ఫస్ట్లో నేర్చుకున్నాం. సో కాంపౌండ్ మైక్రోస్కోప్ అంటే ఏంటంటే 2 సెట్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ అంటే కాంపౌండ్ మైక్రోస్ కన్నా ఇంకా పవర్ఫుల్. సో ఇందులో ఎలక్ట్రాన్స్ అనేవి యూజ్ చేస్తారు. ఓకే, అది మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో అంటే ఓన్లీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో మాత్రమే మనం సెల్ మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ని చూడగలం. కాంపౌండ్ మైక్రోస్కోప్లో మనం సెల్ మెంబ్రేన్ యొక్క స్ట్రక్చర్ని చూడలేము. ఓకేనా. సెల్ మెంబ్రేన్ ఈజ్ ఫ్లెక్సిబుల్ అండ్ మేడప్ ఆఫ్ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. ఇది ఫ్లెక్సిబుల్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చెప్పాం కదా, సో ఇది ఇందులో లిక్విడ్ అనేది బయటకు తీసేస్తే ఏమవుతుంది, ఇది కుసించిపోద్ది, చిన్నది అయిపోద్ది. ఒక లిక్విడ్ మళ్ళీ ఫిల్ అయితే ఏమవుతుంది, పెద్ద అవుద్ది. అంటే ఫ్లెక్సిబుల్ అంటే మారుతూ ఉంటుంది, దాని యొక్క బౌండరీ అనేది మారుతూ ఉంటుంది. ఓకేనా. ఫ్లెక్సిబుల్ అండ్ మేడప్ ఆఫ్ మెయిన్లీ లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్. లిపిడ్స్ అంటే ఫ్యాట్స్ లిపిడ్స్ అంటే నథింగ్ బట్ ఫ్యాట్స్, అండ్ ప్రోటీన్స్తోని లిపిడ్స్తోని తయారవుతుంది. సో సెల్ మెంబ్రేన్ అంటే ఏంటంటే, సెల్ మెంబ్రేన్ అనేది యానిమల్ సెల్లో అవుటర్ మోస్ట్ లేయర్, బట్ ప్లాంట్ సెల్స్లో దాని మీద ఇంకో లేయర్ ఉంటుంది, అది సెల్ వాల్. ఓకేనా. సో అది నెక్స్ట్. ఓకే. The cell membrane is the outermost layer of the cell that separates the cytoplasm from the external environment. చూడండి, ఇక్కడ సెల్ మెంబ్రేన్ ఉంది. సెల్ మెంబ్రేన్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్. సెల్ మెంబ్రేన్ అనేది అవుటర్ మోస్ట్ లేయర్ అనమాట. ఇది ఏం చేస్తుంది, సపరేట్ సైటోప్లాజం ఫ్రమ్ ద ఎక్స్టర్నల్. ఇది ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్, బయట ఉండదు. ఇది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్. ఈ లోపల ఉన్నది ఇంటర్నల్ ఎన్విరాన్మెంట్, సెల్ యొక్క లోపల వాతావరణం. ఇది లోపల కండిషన్, ఇది అవుటర్ కండిషన్. ఇది సో ఈ సెల్ మెంబ్రేన్ ఏం చేస్తుంది, ఈ అవుటర్ కండిషన్కి ఇన్నర్ కండిషన్కి సపరేట్ చేస్తుంది. ఓకేనా. ఓకే. దిస్ ఈజ్ ఆల్సో నాన్ యాజ్ ప్లాస్మా మెంబ్రేన్. ఓకేనా. దీన్ని మనం ఏమంటాం, ప్లాస్మా మెంబ్రేన్ అని కూడా అంటాం. ఓకేనా. ఎందుకంటే సైటోప్లాజంని సపరేట్ చేస్తుంది. దేనికి, అవుటర్ ఎన్విరాన్మెంట్తో సైటోప్లాజం సపరేట్ చేస్తుంది కాబట్టి దీన్ని
ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటారు. మెంబ్రెయిన్ దట్ మీన్స్ లేయర్. మెంబ్రెయిన్ ఎక్కడ వచ్చినా దట్ ఈస్ మీన్స్ లేయర్ అని అర్థం, పొర. ఓకే, నెక్స్ట్ the cell membrane defines the shape and size of the cell. సో సెల్ మెంబ్రెయిన్ మాత్రమే షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది సెల్ యొక్క షేపు సైజ్ని డిసైడ్ చేసేది ఏంటంటే సెల్ మెంబ్రెయిన్. బట్ ఇన్ ద ప్లాంట్ సెల్ వాల్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది సెల్కి సెల్ వాల్ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది, అది ప్లాంట్ సెల్. బట్ యానిమల్ సెల్లో మనం డిస్కస్ చేసేటప్పుడు ప్లాస్మా మెంబ్రెయిన్ లేదా సెల్ మెంబ్రెయిన్ అనేది సెల్ యొక్క సైజు షేపు ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. ఓకే, ద సెల్ ఓకే సైటోప్లాజం అండ్ ప్రొటెక్ట్స్ ఇఫ్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో మనకి సెల్ బయట ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది, దాన్ని ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్ అంటారు. సో ఈ సైటోప్లాజంని, ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఈ ఎన్విరాన్మెంట్ నుంచి రక్షిస్తుంది అనమాట. ఓకేనా, అంటే సెల్ లోపల ఒక ఎన్విరాన్మెంట్ కావాలి, సెల్ బయట ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. సో ఎన్విరాన్మెంట్ అనేది ఇక్కడ పనికిరాదు, ఈ ఎన్విరాన్మెంట్ అంటే బయట పనికిరాదు. సో అందువల్ల ఏమవుతుందంటే ఈ బయట ఉండే ఎన్విరాన్మెంట్తో రక్షించేది ఏంటంటే ఈ సెల్ మెంబ్రెయిన్ అనమాట. ఓకే, ఇన్సైడ్ ఎ సెల్ వన్ finds very specific composition of the substance and balance various substances is maintained. సో మనకి సెల్లో ఎటువంటి సబ్స్టెన్స్ పడితే అటువంటి సబ్స్టెన్స్ అనేది లోపలికి పర్మిషన్ ఉండదు అనమాట. అంటే ఇందులోకి వెళ్ళాలంటే స్పెసిఫిక్ కాంపోజిషన్ అయితే ఉండాలి. అంటే ఏ పడితే ఆ సబ్స్టెన్స్ లోపలికి అలౌ చేయదు. ఏది సెల్ మెంబ్రెయిన్ అనేది ఇది ఏం పెడితే దాన్ని లోపలికి అలౌ చేయదు. ఓకే, సెల్కి ఏం కావాలో దాన్ని మాత్రమే లోపలికి అలౌ చేస్తుంది. ఓకేనా, అన్నిటిని లోపలికి అలౌ చేయదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది సెలెక్ట్ చేస్తుంది. బయట కొన్ని సబ్స్టెన్సెస్ ఉన్నాయి, ఏ బి సి అనే సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఈ సెల్ లోపల ఏబి అనే సబ్స్టెన్సెస్ అవసరం. అప్పుడు ఏం చేస్తుంది, ఈ సెల్ మెంబ్రెయిన్ అనేది ఏబి అనే సబ్స్టెన్సెస్ అవసరమని తెలుసుకొని ఏబి అనే సబ్స్టెన్స్ని లోపలికి అలౌ చేస్తుంది. బట్ ఈ సి అవసరం లేదు. సో ఈ సిని లోపలికి అలౌ చేయదు అనమాట. ఓకేనా, అందువల్ల ఇది సెలెక్ట్ చేసి లోపల పంపిస్తుంది కాబట్టి సెలెక్టివ్ మెంబ్రెయిన్ కూడా అంటారు. దీన్ని ఏమంటారు, సెలెక్టివ్ మెంబ్రెయిన్ కూడా అంటారు. ఓకేనా, సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల మెయింటెనెన్స్ అనేది జరుగుతుంది. సో బ్యాలెన్స్ మెయింటెనెన్స్ అవుతుంది. అంటే ఏది పడితే అది లోపలికి వెళ్ళిపోదు. ఓకేనా, అంటే లోపల ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతిందనమాట. లోపల ఏ ఎన్విరాన్మెంట్లో అయితే కావాలనుకుంటుందో సెల్, అదే ఎన్విరాన్మెంట్ అనేది మెయింటైన్ అవుతుంది. సో దేనివల్ల, సెల్ మెంబ్రెయిన్ వల్ల. ఓకేనా, ఓకే. సో క్రూషియల్ రోల్. ఓకే, సో ఎనీ సబ్స్టెన్స్ ఎంటరింగ్ ఆర్ లివింగ్ ద సెల్ కెన్ డూ ఓన్లీ త్రూ దిస్ మెంబ్రెయిన్. సో సెల్ లోపలికి ఏదైనా లోపలికి వెళ్ళాలి లేదా బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దేనివల్ల, సో ఈ సెల్ మెంబ్రెయిన్ ద్వారా లోపలికి వెళ్ళాలి లేదా బయటికి రావాలి. అంటే ఇది సెలెక్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, ఓకే. ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ మెంబ్రెయిన్ లైస్ ఎ ఫ్యాక్ట్ దట్ డస్ నాట్ అలౌ ఎవ్రీ సబ్స్టెన్స్ టు పాస్ త్రూ ఇట్. చెప్పాం కదా, సో ప్రతి సబ్స్టెన్స్ని లోపలికి అలౌ చేయదు. ఏ సబ్స్టెన్స్ అయితే లోపలికి వెళ్ళాలనుకుంటుందో అదే సబ్స్టెన్స్ లోపలికి వెళ్తుంది. ఏదైతే అవసరం లేదో సెల్కి అది బయట నుంచి వస్తుంది. ఇది సెల్ మెంబ్రెయిన్ అనమాట. సో అందువల్ల దీన్ని సెలెక్టివ్ మెంబ్రెయిన్ అంటారు. ఓకేనా, ఇక్కడ చూడండి, హెన్స్ ఇట్ ఈస్ నాన్ ఏ సెలెక్టివ్ పెర్మిబుల్ మెంబ్రెయిన్. This characteristics of the membrane enables to it control the exchange of the substance between the సెల్ అండ్ ఈ ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, సో దీనివల్ల దీన్ని ఏమంటారంటే ఎక్స్చేంజ్ చేస్తుంది. సో దీనికి ఏం అవసరం లేదు. ఏది అవసరమైతే అది లోపల పంపిస్తుంది, ఏది అవసరం లేదు అది బయటకు ఉంచేస్తుంది. సో ఎక్స్చేంజ్ అయితే చేస్తుంది అనమాట, బయటకి ఏం అవసరము లోపలికి ఏం అవసరం అనేది. ఓకేనా, యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద సెల్ మెంబ్రెయిన్ ఇన్ ద మూమెంట్ ఆఫ్ ద మెటీరియల్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. ఓకేనా, సో దీని గురించి మీరు ఇంకా డీటెయిల్డ్గా చాప్టర్ ఒకటి ఉంది. సో చాప్టర్ ఏంటి, మూమెంట్ ఆఫ్ మెటీరియల్ అక్రాస్ ద సెల్ మెంబ్రెయిన్. సో ఈ చాప్టర్ మీకు ఉంది. సో ఈ చాప్టర్లో మీరు ఇంకా దీని గురించి డీటెయిల్గా నేర్చుకుంటారు. సో ఇక్కడికైతే ఇది సెల్ మెంబ్రెయిన్ కోసం చాలు అనమాట. నెక్స్ట్ వచ్చి సెల్ వాల్. ఓకే, సో సెల్ మెంబ్రెయిన్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. సెల్ మెంబ్రెయిన్ అనేది ఏంటి, సెలెక్టివ్ మెంబ్రెయిన్ అని అంటారు, ప్లాస్మా మెంబ్రెయిన్ అని కూడా అంటారు. సో సెలెక్టివ్ మెంబ్రెయిన్ ఎందుకు అంటారు, అంటే సో సెల్ ఇన్సైడ్లోకి అంటే సెల్ లోపలలోకి ఏ సబ్స్టెన్స్ అయితే కావాలో ఆ సబ్స్టెన్సెస్ మాత్రమే అలౌ చేస్తుంది. సో సెల్కి అవసరమైన సబ్స్టెన్సెస్ అనేవి లోపలికి అలౌ చేయదు. సో దానివల్ల సెల్ మెంబ్రెయిన్ని సెలెక్టివ్ మెంబ్రెయిన్ అంటారు. సో ప్లాస్మా మెంబ్రెయిన్ ఎందుకంటారంటే సైటోప్లాజం అయితే లోపల ఉంటుంది, సెల్ మెంబ్రెయిన్ లోపల సైటోప్లాజం అయితే ఉంటుంది. ఆ సైటోప్లాజంని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, అవుటర్ ఎన్విరాన్మెంట్తో ప్రొటెక్ట్ చేస్తుంది. సో దానివల్ల ప్లాస్మా మెంబ్రెయిన్ అంటారు. మెంబ్రెయిన్ దట్ మీన్స్ లేయర్ అని అర్థం. ఓకే, నెక్స్ట్ సెల్ వాల్. సో దిస్ ఈస్ ద యూనిక్ ఫీచర్స్ ఇన్ ప్లాంట్ సెల్స్. సో సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్స్లో ఉంటుంది, యానిమల్ సెల్స్లో ఉండదు. బట్ ఇన్ బ్యాక్టీరియా
కొన్ని బ్యాక్టీరియాస్లో సెల్ వాల్ అయితే ఉంటుంది. సో బ్యాక్టీరియా అనేది యానిమల్కి చెందిందే, బట్ బ్యాక్టీరియాలో కొన్ని సెల్స్లో అయితే సెల్ వాల్ అయితే ఉంటుంది. ఓకేనా. ఓకే, సో అది పక్కన పెడదాం. సో సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్స్లో ఉంటుంది, యానిమల్ సెల్లో ఉండదు. అంటే ఇక్కడ ఇది సైటోప్లాజం, దిస్ వన్ ఇస్ ద సెల్ మెంబ్రేన్. దీని మీద ఏముంటుంది, సెల్ వాల్ ఉంటుంది. దీని మీద ఉంటుంది సెల్ వాల్ ఉంటుంది. ఓకేనా. అంటే ఎక్స్ట్రా లేయర్, అంటే యానిమల్ సెల్తో పోల్చుకుంటే ఎక్స్ట్రా లేయర్ ఒకటి ఉంటుంది అనమాట. అర్థమైందా. సో ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. ఓకే. సో వైల్ ద సెల్ మెంబ్రేన్ యాక్ట్ యాజ్ ఏ అవుటర్ లేయర్ ఇన్ ద యానిమల్ సెల్. సో యానిమల్ సెల్లో సెల్ మెంబ్రేన్ అనేది అవుటర్ లేయర్, దీని మీద ఎటువంటి లేయర్ ఉండదు ఇంకా. బట్ ఇన్ ద ప్లాంట్ సెల్ ఇంకో అవుటర్ లేయర్ ఉంటుంది. సో దట్ ఈస్ ద సెల్ వాల్. సో ఇది మెయిన్లీ సెల్యులోజ్తో తయారవుద్దమ్మా, సెల్యులోజ్తో తయారవుద్ది ప్లాంట్ సెల్స్లో. బట్ ఆర్గనిజం టు ఆర్గనిజం మారిపోతుంటుంది సెల్ వాల్ యొక్క కాంపోజిషన్ అనేది. అంటే ఇది దేంతో తయారవుద్ది అంటే ప్లాంట్స్లో సెల్యులోజ్, మ్యాక్సిమం కేసెస్లో సెల్యులోజ్తో తయారవుద్ది. బ్యాక్టీరియాలో తీసుకుంటే వేరే పదార్థంతో తయారవ్వచ్చు. ఓకేనా. ఫంగిలో తీసుకుంటే వేరే పదార్థం తయారవ్వచ్చు. అంటే ఆర్గనిజం టు ఆర్గనిజం ఈ సెల్ వాల్ యొక్క కాంపోజిషన్ అనేది మారిపోతుంటుంది. ఓకేనా. అంటే ప్రతి దీనిలో సెల్యులోజ్తో అవుతుందని లేదు, బ్యాక్టీరియాలో తయారవుతుంది. ఓకేనా. సో దానిలో బ్యాక్టీరియాలో వచ్చి షుగర్స్ అండ్ అమైనో యాసిడ్స్తో తయారవుతుంది. సో అది మనం డిస్కస్ చేద్దాం తర్వాత. ఓకే. సో వైల్ ద సెల్ మెంబ్రేన్ యాక్ట్ యాజ్ ఏ అవుటర్ లేయర్ ఆఫ్ ది యానిమల్ సెల్, ఇన్ ద ప్లాంట్ సెల్ దేర్ ఈజ్ ఏ ఎక్స్ట్రా లేయర్ అవుట్ సైడ్ ది సెల్ మెంబ్రేన్ విచ్ ఈస్ నోన్ ఎస్ సెల్ వాల్. ఓకేనా. ప్లాంట్ సెల్లో అయితే సెల్ మెంబ్రేన్ అనేది అవుటర్ లేయర్, బట్ యానిమల్ సెల్లో అయితే సెల్ మెంబ్రేన్ అనేది అవుటర్ లేయర్, బట్ ప్లాంట్ సెల్స్లో వచ్చేసరికి సెల్ వాల్ అనేది అవుటర్ లేయర్గా యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ కన్సిడర్డ్ టు బి వన్ ఆఫ్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లాంట్ సెల్ అండ్ యానిమల్స్. సో యానిమల్ సెల్కి ప్లాంట్ సెల్కి డిఫరెన్స్ అడిగేటప్పుడు ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి మనం చెప్తాము, ఇందులో సెల్ వాల్ ఉంటుంది. దేనిలో, ప్లాంట్ సెల్లో. యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు. సో దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. ప్లాంట్ సెల్కి యానిమల్ సెల్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే సెల్ వాల్ అనమాట. యానిమల్ సెల్లో సెల్ వాల్ ఉండదు, ప్లాంట్ సెల్లో సెల్ వాల్ ఉంటుంది. ద సెల్ వాల్ ఈజ్ ద tough but flexible porous layer that lends a different shape the cell and also provide the protection. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పదాలు ఎంతో ఉన్నాయి. సో టఫ్, చాలా గట్టిగా ఉంటుంది. అందువల్లే మన శరీరంతో, ఇప్పుడు మనం యానిమల్ కదా, మన శరీరం అనేది చాలా స్మూత్గా ఉంటుంది. బట్ మనం చెట్టుని టచ్ చేద్దాం ఒకసారి, మనం చెట్టుని కానీ ప్లాంట్ కానీ టచ్ చేస్తే మనకన్నా హార్డ్గా ఉంటుంది దాని యొక్క బాడీ అనేది. అంటే ఏంటి, సెల్ వాల్ ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. అంటే ఈ సెల్ వాల్ అనేది టఫ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. ఫ్లెక్సిబుల్, సేమ్ ఫ్లెక్సిబుల్ అంటే సాగుతుండడం, ఓకేనా, ఎక్స్టెన్షన్ అవ్వడం జరుగుతుంటుంది అనమాట. ఓకేనా. సో పోరస్ లేయర్ అంటే ఎగ్జాంపుల్ చిన్న చిన్న హోల్స్ని కలిగి ఉన్నాం. అంటే దీని నుంచి ఏదైనా సబ్స్టెన్స్, ఎయిర్ కానీ వాటర్ లిక్విడ్స్ కానీ ఈ పోరస్ లేయర్ గుండా వెళ్ళిపోతాయి. ఒక మెంబ్రేన్, ఇది కూడా ఒక మెంబ్రేన్ లాంటిది. చూడండి, పోరస్ లేయర్ ఏంటంటే, సో దాని నుంచి హోల్స్ లాగా ఉంటాయి. సో హోల్స్ నుంచి వాటర్ కానీ ఎయిర్ కానీ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది అనమాట. అంతే కదా. ఇప్పుడు మనకి సెల్కి ఏమైనా కావాలనుకోండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది సెల్, లోపల సైటోప్లాజం ఉంది, ఇది సెల్ మెంబ్రేన్, సో బయట సెల్ వాల్. ఒకవేళ ఇది పోరస్ లేయర్ కాదనుకోండి, అంటే దీని నుంచి ఏమి అలౌ చేయకపోయింది అనుకోండి, అలౌ చేయకపోతే ఏమవుద్ది, దీని నుంచి ఏది అలౌ చేయకపోతే సెల్కి ఏం కావాలో అది లోపలికి వెళ్దనమాట. సో ఇది కూడా పోరస్ లేయర్ అనమాట. అంటే సెల్కి ఏం కావాలో అది లోపల పంపించే విధంగానే ఉంటుంది. ఓకేనా. ఓకే. సో సెల్కి ఇది డిఫరెంట్ షేప్ ఇస్తుంది, ఒక షేప్ని కలిగి ఉంటుంది. ఓకేనా. సో మనకి ప్లాంట్ సెల్తో పోల్చుకుంటే యానిమల్ సెల్ అనేది ఇర్రెగ్యులర్ షేప్స్ ఉంటాయి. ఒక షేప్ అనేది ఉండదు. యానిమల్ సెల్స్కి మ్యాక్సిమం షేప్ అనేది ఖచ్చితంగా ఉండదు. అంటే ఒక ఇర్రెగ్యులర్ షేప్ని కలిగి ఉంటాయి, ఎలా పడితే అలా ఉంటాయి. బట్ ప్లాంట్ సెల్ అనేవి రెగ్యులర్ షేప్స్ని కలిగి ఉంటాయి. ఎందుకంటే దాని యొక్క సెల్ వాల్ చాలా టఫ్గా ఉంటుంది. ఇది కొంచెం చేంజ్ అవ్వడం చాలా కష్టం అనమాట. దీని యొక్క ఇది ఒక సెల్ వాల్ ఉందనుకోండి, ఈ రౌండ్ కలర్లో రౌండ్ షేప్లో ఉంది సెల్ వాల్ అనేది. ఇది మళ్ళీ చేంజ్ అవ్వాలి, రెక్టాంగులర్ షేప్లోకి రావాలంటే చాలా కష్టం. ఓకేనా. సెల్ వాల్ ఎందుకంటే చాలా టఫ్గా ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ వెయిట్. ఓకే. ఆల్సో ప్రొవైడ్ ప్రొటెక్షన్. సో సెల్కి ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది సెల్ వాల్. సెల్కి ప్రొటెక్షన్ కూడా సెల్ వాల్ ఇస్తుంది.
ఎర్లియర్ ఇట్ వాస్ బిలీవ్డ్ ఇన్యాక్టివ్. సో ఇది ఎర్లియర్ అంటే ముందు సైంటిస్టులు ఏమనుకున్నారంటే ఈ సెల్ వాల్ అంతగా ఉపయోగపడదు, దీనికి అంత పెద్ద కీ రోల్ అయితే ప్లే చేయదు సెల్ అనుకున్నారు. బట్ లేటర్ తర్వాత ఏం గమనించారంటే ఈ సెల్ వాల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్, సెల్లో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ అనేది వాళ్ళు గమనించారనమాట. సో దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే సో కంటిన్యూస్లీ ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ విత్ ద అదర్ సెల్స్ విత్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో సెల్ వాల్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే సో టఫ్గా ఉంటుంది, ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఇస్తుంది సెల్కి, అండ్ రిజిడిటీ ఇస్తుంది, గట్టిదనాన్ని ఇస్తుంది, అండ్ ఇంకేమిస్తుంది, పోరస్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, అంటే ఏదైనా సబ్స్టెన్స్ లోపలికి అలౌ చేయగలదు. అండ్ ఇంకోటి మెయిన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ ఏమనుకోవాలంటే ఈ సెల్ వాల్ యొక్క అంత యాక్టివ్ కాదు, జస్ట్ ఉంటుంది కానీ దీనివల్ల దేనికి ఉపయోగపడదు, అంటే సెల్ వాల్ అనేది ఉపయోగపడదు అనుకున్నారు. బట్ తర్వాత ఏం గమనించారంటే సెల్ వాల్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్గానిల్, దీనికి కూడా కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఏమవుతుందంటే ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇది ఇంకో సెల్. సో ఈ సెల్ నుంచి ఈ సెల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. ఏ సెల్ బి సెల్, బి సెల్ నుంచి ఏ సెల్కి, ఏ సెల్ నుంచి బి సెల్కి ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది. ఓకే, అది మెయిన్ రోల్ ప్లే చేసేది అంటే సెల్ వాల్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వచ్చి ఓకే, ఇట్ ఎగ్జర్ట్స్ ఆన్ ద ఇన్వర్డ్ వాల్ ప్రెజర్ టు రెసిస్ట్ ద అవుట్వర్డ్ డైరెక్ట్ ప్రెజర్ ఎగ్జర్ట్ బై ద సెల్ sap. Hence the plant cells can withstand much greater changes in surround the medium than animal cells. అంటే సో ఈ సెల్ వాల్ అనేది ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సెల్ వాల్ ఉంది, ఇది ప్లాంట్ సెల్, ఇది యానిమల్ సెల్. సో ప్లాంట్ సెల్ కాబట్టి ఇంకో ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. సో ఇది సెల్ వాల్, ఇది సెల్ మెంబ్రేన్, ఇది సెల్ మెంబ్రేన్ అది. సో ఈ ప్లాంట్ సెల్తో పోల్చుకుంటే యానిమల్ సెల్ అనేది ఇర్రెగ్యులర్ షేప్ ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా రిజిడిటీ కలిగి ఉంటుంది, చాలా టఫ్గా ఉంటుంది అమ్మ. దీన్ని చేంజ్ చేయడం చాలా కష్టం, అంటే దీని షేప్ అనేది చాలా త్వరగా మారదు. లోపల ప్రెజర్ సైటోప్లాజం నుంచి ప్రెజర్ వచ్చినా అంత త్వరగా మారదనమాట షేప్ అనేది. ప్రెజర్ దీని మీద యాక్ట్ అయినా అంత ప్రెజర్ యాక్ట్ అయినా అంత త్వరగా మారదు షేప్ అనేది. బట్ ఇన్ ద యానిమల్స్ దీని మీద ప్రెజర్ పడ్డదనుకోండి, లోపల ఉండే ఫ్లూయిడ్ వల్ల ప్రెజర్ వస్తే దీని యొక్క షేప్ అనేది మారిపోతుంటుంది, అందువల్ల దీని యొక్క షేప్ అనేది మారుతుంటుంది. బట్ ప్లాంట్ సెల్స్లో అలా కాదు, ఎందుకంటే బయట ఉండే లేయర్ చాలా టఫ్ కదా. సో దీన్ని చేంజ్ చేయడం కొంచెం కష్టం అనమాట. అందువల్లే యానిమల్స్ సెల్తో పోల్చుకుంటే ప్లాంట్ సెల్ అనేది ఒక రెగ్యులర్ షేప్ని కలిగి ఉంటుంది. ఓకేనా. సో ఎక్కువ ప్రెజర్ని తట్టుకోగలదు ప్లాంట్ సెల్ అనేది, అందువల్ల దాని యొక్క రిజిడిటీ గట్టిగా ఉంటుంది, దాని బాడీని మనం టచ్ చేసేటప్పుడు రఫ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ద ఇక్కడ వరకు అయితే మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ నుంచి ఆపేద్దాం ఈరోజు. సో రేపు న్యూక్లియస్ గురించి అయితే నెక్స్ట్ వీడియోలో న్యూక్లియస్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండ్ జై హింద్.